శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శుక్ర సంచారం ధనస్సు రాశిలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, అసలు శుక్రుడు ఎటువంటి గ్రహం అనేది మనం చూద్దాం. శుక్రుడు జ్యోతిష్యరీత్యా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం అన్నమాట. అంటే ఎవరైతే ఫిలిం యాక్ట్రెస్లో కానీ లేకుండా ఉంటే ఫిలిం యాక్ట్రెస్గా ఉండే రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి వారి మీద కూడా ఈ యొక్క శుక్ర గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వారి జాతకరీత్యా కూడా ఉంటుంది. మరియు అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అలాగే ఎవరైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి వారికి మీద కూడా శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక ప్లానెట్గా చెప్పచ్చు అన్నమాట. అంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రశాంతమైన జీవితం అనేది కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో అరంబరకలు లేనటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట. శుక్రుడు సరైన స్థితిలో ఉన్నట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కుజుడి యొక్క స్థానంలో ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు వివాహేతర సంబంధాలకు కూడా దారితీస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా శుక్రుడు సరైన లేనప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఆత్మహత్యలు చేసుకోవటానికి, టెన్షన్ వాతావరణాన్ని కలిగించడానికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు దశాంతర దశల్లో ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు ఎటువంటి గ్రహము మనం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ధనస్సు రాశులకు మారినప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు, అంటే ఎటువంటి ప్రభావం చూపించగలుగుతాడు అని చూద్దాం. దానికన్నా ముందు కొద్ది గ్రహస్థితి గురించి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో సంచారం చేస్తున్నాడు, అశ్విని నక్షత్రంలో కొనసాగుతున్నాడు అన్నమాట. రాహువు గురించి మనం చెప్పాలంటే రాహువు వచ్చేటప్పటికి మనకు రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యారాశిలో ఉన్నాడు, చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుంది. అలాగే శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. అలాగే గురువు వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడు మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో, అలాగే కుజుడు కూడా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. రవి మకరంలోకి వచ్చేసి ఉంటాడు అన్నమాట. జనవరి 16వ తారీఖు వచ్చేటప్పటికి రవి మకరంలోకి వచ్చేసేస్తుంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా వచ్చేటప్పటికి తన మార్పు వచ్చేటప్పటికి ధనస్సు రాశిలోకి మారబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అన్ని రాశుల వారికి కొంచెం పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం గోచార రీత్యా మనం గమనించినట్లయితే శుక్రుడికి వేదస్థానాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. 1, 3, 5, 7, 8, 9, 10 ఇవి వేదస్థానాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ యొక్క స్థానాల్లో శుక్ర లగ్నాతుగా ఎక్కడైనా సరే వేరే గ్రహం ఉన్నట్లయితే సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరగదు. నా యొక్క వీడియోస్లో పాజిటివ్స్, నెగిటివ్స్ అనేది ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడటం కోసం చెప్పడం జరుగుతుంది, వ్యూస్ పరంగా కూడా కాదు. ఎందుకంటే వ్యూస్ అనేవి ప్రామాణికం కాదన్నమాట. ఇప్పుడు మీకు నచ్చకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది మంచిది కాకపోతే మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. మంచిది అయితే మంచిదిగానే చెప్తాను. మకర రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రగ్రహ సంచారం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మకర రాశిలోకి రవి సంచారం అనేది జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంచారం జన్మరాశిలోకి ఎప్పుడైతే జరుగుతాడో అప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్యరీత్యా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా డబ్బు ఖర్చు అనేది జనవరి 15 నుంచి మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రగ్రహ సంచారం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికి 1000 స్థానంలోకి 12వ ఇంట్లోకి సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకుడే. ధన సంబంధితమైన వ్యవహారాల్లో యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శుక్ర లగ్నాధిక ధనస్థానాల్లోకి వచ్చేటప్పటికి రవి ఆల్రెడీ ఉంటున్నాడు 18వ తారీఖున. అంత యోగాన్ని ఇవ్వడం అంటారు. ఎందుకంటే వేదస్థానాల్లోకి వచ్చేటప్పటికి రవి సంచారం జరుగుతున్నప్పుడు అవయోగాన్ని పట్టిస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. మరియు ఇక అదిగాక కుజుడితో కలిసి ఉంటున్నాడు అన్నమాట. కుజుడితో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేటప్పటికి యోగాన్ని ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంచెం బెటర్ రిజల్ట్స్ ఎప్పటి నుంచి వస్తాయి అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి. కుజుడు కూడా వచ్చేటప్పటికి జన్మరాశిలో అయినటువంటి మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి కొంచెం శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాలు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే దాని తగినటువంటి ఖర్చు అనేది ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి ఫిబ్రవరి 12 వరకు
డబ్బు రావడం, డబ్బు ఖర్చు పెట్టడం రెండు సరిసమానంగానే ఉంటాయి. కొద్ది ఎక్కువగానే ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. అంటే సమయానికి డబ్బు రాక వేరే వారి దగ్గర చేయి బదులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, కుటుంబంలో సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దుందుడుకు స్వభావంలో కోపాన్ని తగ్గించుకోవాలి. మాట్లాడే తీరును తగ్గించుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మకర రాశి వారికి రాబోయే టైం అనేది బాగానే ఉంది. కానీ జనవరి 1 నుంచే కొంచెం జనవరి 15 నుంచే ఇక మకర సంక్రమణం తర్వాత నుంచే కొంచెం కోపతాపాలను తగ్గించుకోవాలి. అలసిపోవటం అనేది కొద్ది ఎక్కువగానే ఉంటుందన్నమాట వీరికి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆ యొక్క బలాన్ని అనేది బాగా ఫాస్ట్గా పనిచేయగలుగుతారు. కానీ ఆ యొక్క బలం అనేది శరీరంలో సరిపోదు అన్నమాట. ఆ కెపాసిటీ అనేది సరిపోదు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి మే నుంచి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మారబోతున్నాయి అన్నమాట. మే నుంచి బాగుంటుంది. గురువు యొక్క సంచారం అనేది మేలో మారినప్పటి నుంచి వీరికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కాకపోతే ఈ యొక్క నెలలో శుక్రగ్రహ సంచారం అనేది మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది. విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొద్ది కాన్సన్ట్రేట్ చేసి పని చేయటం అనేది ముఖ్యం. అలాగే విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సుశక్తి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఈ యొక్క నెలలో శుక్రగ్రహ సంచారం అనేది మకర రాశి వారికి కూడా అంతగా అనుకూలించట్లేదు. వేద స్థానంలో ఉన్నటువంటి రవి వీరికి వేద స్థానం కాబట్టి శుక్రుడు యోగించడు. ద్వాదశ రాశుల వారికి శుక్రగ్రహ సంచారం గురించి చెప్పడం జరిగింది. వేద దోషాలని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే కొన్ని స్థానాల్లో మనకు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా కొన్ని స్థానాల్లో వేరే గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలించదు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మకర రాశి, మీనరాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, ధనస్సు రాశి వారికి వేద స్థానాల్లో వచ్చేటప్పటికి వేరే గ్రహాలు ఉన్నాయి. అలాగే మిగతా స్థానాల్లో చూసినట్లయితే మనకు అలాగే మేషరాశి వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే దాని తర్వాత మనం చూసినట్లయితే కన్యారాశి వారి మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. తద్వారా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగానే ఉంది. ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బాగలేకపోతే బాగలేదనేది చెప్పాను అన్నమాట, ఓపెన్గానే చెప్పాను. ఎందుకంటే జనాలు బాగుంది అని చెప్తే పాజిటివ్గా నాకు వ్యూస్ రావచ్చేమో, కానీ మీ యొక్క లైఫ్లో మీకు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఉంటుంది, హానెస్టీ మీద ఉంటుంది. హానెస్టీ అండ్ నమ్మకం, నా మీద నమ్మకం అనేది వల్ల మీరు చూస్తున్నారు కాబట్టి దాని గురించి నేను ఓపెన్గా చెప్పాను అంతే. సో దీనికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు. శుక్రగ్రహం సరిగా లేనప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేయటం అనేది సింపుల్ రెమెడీ అన్నమాట. అంటే మనం లక్ష్మీదేవిని ఫ్రైడేస్ శుక్రవారాల పూట అమ్మవారిని ఎక్కువగా కొలిచినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తాయి అన్నమాట. అలాగే వాటితో పాటు ఫ్రైడేస్ లైట్ కలర్ డ్రెస్, ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్లో, ట్రాన్స్పరెంట్ అంటే వైట్గా లైట్ కలర్ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మనం పొందటం అనేది జరుగుతుంటుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. అలాగే ఫ్రైడేస్ ముఖ్యంగా వచ్చినప్పుడు పెర్ఫ్యూమ్ అనేది ఎక్కువగా వాడాలి అన్నమాట. సుగంధ ద్రవ్యాలని దగ్గరగా ఉంచుకోవటం, మరి పెర్ఫ్యూమ్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎవరి జీవితంలో అయితే శుక్రగ్రహ సరిగా లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వారి జీవితంలో కూడా జరుగుతుందన్నమాట. శుక్రుడు జీవితంలో సరైనప్పుడు వైవాహిక జీవితంలో ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి.